చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఎట్టుంటది? కామెడీగా ఉంటుంది. 20 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ అధికారం నుండి ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కేంద్ర మంత్రులుగాను అన్ని ఎలగబెట్టి అక్కడ ఉద్దానంలో కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు, కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేయలేకపోయారు. అదే రాజశేఖర రెడ్డి టైంలో కిడ్నీ సెంటర్ ప్రారంభించారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి పెంచాడు. దాని మీద చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తే ఎట్టుంటది? పోలవరాన్ని కానీ లేకపోతే జలయజ్ఞం ప్రాజెక్టులు కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటున్నారు? నువ్వేం బీకెవరు నాయన అంటున్నారు, ఏం కట్టావు నువ్వు అని అడుగుతున్నారు. కాబట్టి చంద్రబాబు మాటలకు విశ్వసనీయత తగ్గిపోయింది. పవన్ కళ్యాణ్ మొదట మాట్లాడేవాడు, ఈ పవన్ కళ్యాణ్ గుంటల గురించినో రోడ్ల గురించి మాట్లాడినప్పుడు ఉంది, రోజు పోయే కొద్దీ రొటీన్ అయిపోతుంది కదా. ఇంకోటి రాజకీయం మారేటప్పటికి బోర్ కొట్టేస్తుంది. అంటే విశ్వసనీయత తగ్గిపోతుంది. అంటే అతను తెలుగుదేశంతో పొత్తు అన్న తర్వాత నుంచి డౌన్ అవడం మిగిలినాయి. విడిగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇప్పుడు షర్మిలకి ఎట్లాంటి క్రేజ్ ఉందో అట్లాంటి క్రేజ్ వచ్చేది. అతను తెలుగుదేశంతో కలిసాక ఆ తెలుగుదేశం మాటలు మాట్లాడుతున్నాడులే అనే ఫీలింగ్ మూలంగా క్రెడిబిలిటీ డౌన్ అవుతుంది. ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం కానీ కాంగ్రెస్ ని విమర్శించాలి 10 ఏళ్లలో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితి కానీ వైసీపీకి రాలేదు. ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత ఈ వారం రోజులు ఆమె పిసిసి చీఫ్ అయిన తర్వాత డైలీ విమర్శిస్తున్నారు, తిడుతున్నారు. ప్రధానంగా ఇమీడియట్ కౌంటర్లు, అది కూడా సజ్జల గారితోనో ఇలాంటి వాళ్ళతో, అది ఏ రకమైన పరిపక్వత? కాంగ్రెస్ కాబట్టి, కాంగ్రెస్ అధ్యక్షురాలు కాబట్టి ఇమీడియట్ ఆ కౌంటర్ తరహా ఇస్తున్నారా, లేదంటే జగన్ చెల్లెలుగా వ్యక్తిగతంగా కూడా ఆమె విమర్శిస్తున్నారు కాబట్టి జగన్ అంటున్నారు కాబట్టి టార్గెట్ చేస్తున్నారు? జగన్ అంటున్నారు కాబట్టి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి పేరు తీసుకొస్తుంది ప్రతి చోట. రాజశేఖర రెడ్డి అంటారు. ఆ రాజశేఖర రెడ్డి పేరుని FIR లో పెట్టించింది. ఆ రాజశేఖర